ఈ ఏడాదిలో జరిగిన అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు నిలిచింది. అటు ఇండస్ట్రీని ఇటు రాజకీయాన్ని కుదిపేస్తున్న ఈ అంశంపై వామపక్ష నేత నారాయణ ఘాటుగా స్పందించారు. అసలు పుష్ప 2 అనేది ఒక సినిమానే కాదు అన్నట్లుగా చెప్పారు. ఎర్రచందనం స్మగ్లర్ను హీరోగా చూపించే ప్రయత్నం డైరెక్టర్ చేశాడని, ఇలాంటి వాటిని బెనిఫిట్ షోలు టికెట్ ధరలు పెంచుకోమని ప్రభుత్వం అనుమతించి మరింత తప్పు చేసిందన్నారు. చనిపోయిన రేవతి కుటుంబానికి 5 కోట్లు ఇచ్చినా ఆమెను తిరిగి తీసుకొచ్చి ఇవ్వగలరా అని సిపిఐ నేత నారాయణ ప్రశ్నించారు. ఈ విషయంలో ఎవరి బాధ్యతలు వారు సరిగ్గా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈరోజు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో సీఎం సమావేశం అవుతున్న సమయంలో నారాయణ మాటలు మరింత హాట్ టాపిక్ గా మారాయి. ప్రయోజనాత్మకంగా సినిమాలు తీస్తే జనం ఆలోచిస్తారు. కొన్ని ఒక్కోసారి మంచి సందేశం ఇచ్చే సినిమాలు సరిగా ఆడకపోవచ్చు. అయితే దానికి నష్టాలు వస్తున్నాయి. అందుకే ఎక్కువ మంది అవి చేయడం లేదు. కొంతమంది ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. 500 కోట్లు 1000 కోట్లు 200 రూపాయలు ఖర్చు పెట్టి భారీగా చిత్రీకరించి దాన్ని రిలీజ్ చేసినప్పుడు ప్రజల చేత భారతదేశ పద్ధతిలో ఎక్కువ డబ్బులు వసూలు ప్రయత్నిస్తున్నారు. బ్లాక్ టికెట్లు అమ్ముకొని ప్రయత్నిస్తారు, ఎక్కువ టికెట్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. ప్రభుత్వంతో ప్రోత్సాహం పొంది కూడా ప్రభుత్వం తరపునే టికెట్ ప్రైస్ పెంచుకోవడానికి ఉపయోగపడేటువంటి పద్ధతులు చేస్తా ఉన్నారు. ఇది ఒకవైపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటున్నారు, ఇంకొక 2000 కోట్ల రూపాయలు మాకు లాభం వచ్చాయంటున్నారు. అటువంటిప్పుడు ప్రభుత్వం ప్రోత్సహించాలా? ఎందుకు టికెట్ పెంచుకుని ఏర్పాటు చేయించాలా? ఇది ఒకటి. రెండవది, ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాలు తీస్తే దాని కోపడరు, కానీ క్రైమ్ అశ్లీలత ఇది ప్రోత్సహిస్తా ఉన్నారు. అందుకని డబ్బులు రావాలి కాబట్టి సరే అది కళాం తల్లి తటారు పడుకోండి. కానీ ఒక వికృత రూపంలో ఉన్నటువంటి ఒక అశ్లీల పద్ధతిలో ఉన్నటువంటి ఒక క్రైమ్ నేరపూరితమైనటువంటి ఈ సంఘటన తీసుకుని పెద్ద సినిమాలు తీస్తా ఉంటే దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అదే సినిమా తీస్తున్నారు, రోడ్ షోలు చేసుకుని సినిమా హాల్కి వెళ్లి పద్ధతి రావడం వేరు. అది జనం వెంటబడుతున్నారు. సహజం, జనం వెంటబడే సహజం. జనం తప్పడానికి వెళ్ళా. అలాగా ఒక సందర్భం వచ్చినప్పుడు కళాకారులు ఏ విధంగా ఉండాలి, దాన్ని ప్రోత్సహించే పరిశ్రమ ఎట్లా ఉండాలి, దాని ప్రజల సందేశాత్మకంగా లేదా అది చూడాలి. ఎట్లా ప్రభుత్వాలు కూడా ఒక చీప్ పాపులారిటీకి పోయి ఏదో పాపులర్ సినిమా ప్రోత్సహిస్తే వాళ్ళకు ఓట్లు ఎక్కువ వస్తాయని చెప్పి వాళ్ళకి రేట్లు పెంచడానికి ఏర్పాటు చేస్తున్నారు. రేట్లు పెంచడం మీరు ఏర్పాటు చేస్తే ఎవరు చేస్తారు? జనంతో కొనుక్కుంటున్నారు. 100 రూపాయల టికెట్ 1000 రూపాయలు 20 రూపాయలు పెట్టి మీరే ప్రోత్సహించాక జనం దోపిడీ, ప్రజల దోపిడీ చేసి వాళ్ళ లాభాలు సంపాదించుకోవచ్చు. ప్రభుత్వం దాన్ని ప్రోత్సహించవచ్చు. వాళ్ళు సినిమా యాక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ నిర్మాత కానీ 100,000 కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇది మనకి కనిపిస్తా ఉన్నట్టు దగ్గర. ఆ నేపథ్యంలో పుష్ప సినిమాను మనం చూడాలి. పుష్ప సినిమా ఏంటి?